మాట ఏంటిది అంటే, ఎద్దు దేనికి సూచన అంటే కాడి మోయుటకు సూచన. కాడి మోయుటకు సూచన. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను మీ మీద కాడిని మోపుతా, మీరు ఆ కాడిని ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటిది అంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. మీరు ఎప్పుడైతే నా కాడిని మీరు ఎత్తుకుంటారో, ఎప్పుడైతే నా కాడిని మీరు మోస్తారో, ఎప్పుడైతే నా కాడిని నీ భుజములపై నువ్వు మోస్తూ ఉంటావో, నిశ్చయముగా నీకున్నటువంటి వాటిలో నుంచి నేను తప్పిస్తా. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట కింద ఉంటుంది ఏమనంటే, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. అక్కడ కింద రాయబడిన మాట, ఎప్పుడైతే దేవుడు మోపిన కాడిని మనము మోస్తామో, ఎప్పుడైతే దేవుడు మోపినటువంటి ఆ కాడిని మనము భుజముల మీద పెట్టుకుంటామో, అప్పుడు మనకేం కలుగుతుందంట అంటే, మన ప్రాణమునకు సమాధానము కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను కనుక మీరు నా దగ్గరికి వచ్చి నా కాడిని మీరు ఎత్తుకొనుండి. ఎప్పుడైతే నా కాడిని మీరు మోయడానికి సిద్ధపడతారో, ఎప్పుడైతే నా కాడిని మీరు మోయడానికి మీ భుజములను నా వైపు చూపుతారో, అప్పుడు మీ మనస్సులు సమాధానపరచబడతాయి, మీ ప్రాణములు తేలికగా మార్చబడతాయి. కాడి అంటే ఏంటిది? దేవుని దర్శనమే కావచ్చు ఒక కాడి. కాడి అంటే ఏంటిది? దేవుని యొక్క వాగ్దానమే కావచ్చు నువ్వు మోయవలసింది. కాడి అంటే ఏంటిది? దేవుని యొక్క దర్శనమును నువ్వు ఎత్తుకొని దేవుని వెంబడి నడచడమే ఒక కాడి కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు కాడి మోస్తూ వచ్చినటువంటి ప్రజలను మీరు ఆలోచన చేస్తే, ఎద్దు దున్నినప్పుడు ఏమవుతుంది మొత్తం ఎద్దుకు అంటే, రొప్పినప్పుడు కానీ దున్నినప్పుడు కానీ మొత్తము దాని కాళ్ళకు మట్టి అంటుతుంది. మట్టి అంటి శరీరం అంతా కూడా బురద చేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఎద్దులను నడుపుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడో, ఎద్దులను నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆయన ఏం చేస్తాడంటే దానిని తీసుకుపోయి పక్కనున్నటువంటి పొలంలో కానీ, పొలము దగ్గర ఉన్నటువంటి నీటిలో కానీ, చెరువులో కానీ దాన్ని ఏం చేస్తాడు? శుభ్రంగా కడుగుతాడు. కడగడా? చెప్పాలి, కడుగుతాడా లేదా? కడుగుతాడు. కడిగిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు తెలుసా? మరలా రేపటి దినమునకు కావలసిన, రేపటి దినమును రొప్పడానికి కావలసిన దానికి శక్తి కావడం కోసము ఆ రాత్రంతా మేతేస్తాడు. అట్లాగే మన జీవితంలో ఈ భూమి మీద తిరిగి అనవసరమైనవన్నిటిని మనము, పాపమును, శాపమును, మన జీవితంలో అనేకమైనటువంటి శోధనలను తెచ్చుకొని మన శరీరం మీద పెట్టుకున్నప్పుడు మన ప్రాణానికి విశ్రాంతి ఉండదు. హల్లెలూయా. ఆ ఎద్దు, ఏదైతే ఎద్దు ఉందో, ఆ ఎద్దు ఎప్పుడైతే పొలంలో రొప్పిందో, రొప్పగానే దానికి ఏం పడుతుందంటే పెయ్యి అంతా బురదతో నింపబడుతుంది.
మనము కూడా ఆ ఆశకు ఈ ఆశకు అది పొందుకోవాలి ఇది పొందుకోవాలని ఈ లోకములో ఉన్న వాటిపై వైపు చూసి ఈ లోకములో ఉన్న వాటి వెంబడి పరిగెత్తి ఉన్న శాపమంతా మన మీద తెచ్చిపెట్టుకొని ఉన్న దుఃఖమంతా మన మీద తెచ్చిపెట్టుకొని ఉన్న వేదనంతా మన మీద తెచ్చిపెట్టుకున్న తర్వాత మనము కడుక్కోవడానికి ఏ స్థలంలోకి వస్తామంటే సేవకుడు అనేటటువంటి దేవుని మందిరములోకి మనం వస్తాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణము ఆయాసం అయిపోతుంటుంది, మనము బ్రతకడానికి ఆయాసం అయిపోతుంటుంది, నడవడానికి ఆయాసం అయిపోతుంటుంది. మనం ఎటు చేసినా ఏ పని చేసినా మనకు వేదన కలుగుతూ ఉంటుంది. ఏది సంపాదించాలనుకున్నా సంపాదించిన సంపాదన చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంటుంది. అప్పుడు మనకేం గుర్తొస్తుందంటే దేవుని యొక్క మందిరము గుర్తొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు మనల్ని ఆ బురదలో పొంగిన ఎద్దును ఏ విధంగా అయితే ఆ యజమానుడు కడుగుతాడో ఈ మందిరముకు వచ్చిన తర్వాత నీ సేవకుడు నిన్ను కడుగుతాడు. హల్లెలూయా. నువ్వు ఈ మందిరముకు వచ్చిన తర్వాత ఈ లోక మాలిన్యమును అంటించుకొని ఈ లోకములో ఉన్న వాటిని బురదను అంటించుకొని ఈ లోకములో ఉన్న చెడును అంటించుకొని ఈ లోకములో ఉన్న వ్యభిచారపు ఆత్మను అంటించుకొని ఈ లోకములో ఉన్న దురాత్మ క్రియలను నీ శరీరముకు తగిలించుకొని నువ్వు ఎక్కడికి వస్తావంటే దేవుని మందిరముకు వచ్చినప్పుడు దేవుని మందిరములో దేవుడు నిన్ను దేవుని సేవకుని ద్వారా కడిగిస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కడిగిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు కడిగినాడు, దీవెనలోకి వచ్చినావు, ఆశీర్వాదంలోకి వచ్చినావు. వచ్చిన తర్వాత నువ్వేం చెయ్యాలా? ఈ మందిరములో నీ కోసం ఏ కాడి నిర్ణయించబడ్డదో కాడి నువ్వు మొయ్యాలా. హల్లెలూయా, గట్టిగా చెప్దామా హల్లెలూయా. ఈ మందిరములో నీ కొరకు ఏ కాడి నిర్ణయించబడ్డదో ఆ కాడి నువ్వు మోయడానికి సిద్ధపడాలి. ఆ ఎద్దు బురదలో బుంగగానే ఆ యజమాని తీసుకొచ్చి కడిగి రాత్రికి ఏం చేస్తాడు? మేతేసి దాన్ని కడిగి శుభ్రంగా బండబెట్టి తెల్లారిన ఏమెత్తుతాడు? దాని మీద కాడిని ఎత్తుతాడు. కాడిని ఎందుకు? నేను గడుక్కున్న ఆ ఎద్దును, నేను పెట్టిన ఆ ఎద్దుకు ఆ మేతను, ఆ ఎద్దుకు జ్వరం వస్తే నేను ఆ పశువుల దవాఖానకు తోలుకపోయినా అని ఎవరికి ధైర్యం ఉంటుంది? ఆ యొక్క ఎద్దును గడిగినటువంటి యజమానునికి. అవునా కదా? అవునా కదా? మరి నువ్వు లోకమంతా తిరిగి వచ్చినావు, లోకములో చూస్తే నీకు దుఃఖము కలిగింది, వేదన కలిగింది, ఇబ్బందులు కలిగింది, ఇరుకులు కలిగింది, శోధనలు కలిగినాయి. నువ్వు చేస్తున్న పనిలో ఆశీర్వాదము లేదు, నువ్వు చేస్తున్న పనిలో దీవెన లేదు, నువ్వు సంపాదిస్తున్న సంపాదన చిల్లి సంచిలో వేసినట్లుగా కనిపిస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నీ మొరను చెప్పగా నీ సేవకుడు నీ తరపున పోరాడి నిన్ను కడుక్కున్నప్పుడు, నీ సేవకుడు నీ మీద కాడి మోపినప్పుడు నువ్వు మొయ్యాల్సిందే. హల్లెలూయా. ఆ ఎద్దు అంటదా నన్ను ఎవరు గడగమన్నారు అంటదా? ఎద్దును గడుగుతాడు, కడిగిన తర్వాత మేతేస్తాడు, మేతేసి దానికి బలమైనటువంటి ఆహారం ఇస్తాడు, ఇచ్చిన తర్వాత తెల్లారి దానికి కాడిని మోపుతాడు.